హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను థ్రెడ్ లేకుండా హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ హ్యాండ్ని ఇలా ఫస్ట్ ఇది లైనింగ్ క్లాత్ని జాయిన్ చేశాక లోపలికి ఒక పావు ఇంచ్ అంత లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసాను ఫస్ట్ హ్యాండ్స్కి. ఆ తర్వాత పైనకించి ఈ విధంగా మనకి చీర యొక్క ఉంటుంది కదా క్లాత్, దాన్ని ఈ విధంగా ఒక సైడ్ మనం లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మనం ఈ హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు పైనకించి వచ్చే విధంగా ఇలా సన్నని పట్టి వచ్చే విధంగా ఇక్కడైతే నేను దీనిని పైనకించి పెట్టేసి ఈ విధంగా నేను ఈ చీర పైపింగ్ కోసము యూజ్ చేస్తున్నాను కదా, దీనిని అయితే ఈ విధంగా పెట్టేసి మెల్లిగా కుట్టేసుకుంటున్నాను. ఇలా కనుక కుడితే మనకి థ్రెడ్ కానీ లేకపోతే మనకి ఇంకా వేరే ఏది లేకుండానే మనం నీట్గా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఇక్కడ పైపింగ్ని వేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే పైపింగ్ అనేది వేసుకుంటే ఏం లేదు, జస్ట్ నేను ఫస్ట్ ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా లైనింగ్, అలాగే మనకి చీర జాకెట్ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ చేతి పని కోసం లోపలికి వదులుకుంటాం కదా ఒక పావు ఇంచు ఖర్చు కుట్టుకి, దానిని లోపలికి నేను డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసాను. ఇంకా సపరేట్గా నేను అది చేతి పని కోసం ఏం లోపల కుట్టలేదు, డైరెక్ట్గానే దాన్ని కొంచెం లోపలికి మీకు ఇందాక ఫస్ట్లో వీడియోలో చూపించిన విధంగా అలా ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ మనం ఈ పైపింగ్ క్లాత్ని కొంచెం ఒకవైపు మడిచేసి ఈ విధంగా అయితే నేను పెట్టేసి కుట్టుకున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనిని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వచ్చేస్తుంది. ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, పైపింగ్ థ్రెడ్. ఇక్కడ నేను క్లాత్ని లోపలికి ఈ విధంగా సన్నని పైపింగ్ వచ్చే విధంగా చూసుకొని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి నేను పైనకంచి అయితే ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నాను. ఇక్కడ మనం పైపింగ్ వేసుకునే క్లాత్ని ముందే ఒకవైపు మనం ఫోల్డింగ్ చేసుకుంటే తర్వాత మనం ఫోల్డ్ చేసి కుట్టే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఎంత సన్నగా వస్తుందో నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే ఇక్కడ మీరు థ్రెడ్ లేకపోయినా కూడా ఇలా మనకి పైపింగ్ అయితే నీట్గా వస్తుంది. ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎక్కువ మనీ వేస్ట్ చేసే అవసరం లేకుండా ఇలా సింపుల్గా నార్మల్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా నేను వేసుకోవచ్చు అని చెప్తున్నాను. మిగిలిన మనకి డిజైన్స్ బ్లౌజులు ఉంటాయి కదా, వాటికైతే నార్మల్గా థ్రెడ్ వేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా ఒకవైపు కుట్టేసిన తర్వాత ఇక్కడ నేను లోపల వైపుకి ఫోల్డ్ చేశాను కదా, దానిపైనకించి అయితే ఈ విధంగా నేను డబల్ కుట్టునైతే వేసేసుకుంటున్నాను. చూడండి, నేను చెప్పాను కదా, ఈ విధంగా అయితే లోపలికించి ఇంకొక డబుల్ కుట్టు వేసుకుంటే మనకి బయటి వైపుకి ఈ విధంగా వచ్చేస్తుంది. 2 కుట్లు అనేవి చూసారు కదా. ఇలా ఈజీగా నీట్గా మనం పైపింగ్ని అయితే వేసుకోవచ్చు. పైపింగ్ కూడా మనకి చాలా సన్నగా నీట్గా వచ్చింది. ఇక్కడ నేను ఇంతకుముందు ఇంకో హ్యాండ్కి వేసాను. ఇక్కడ 2 హ్యాండ్స్ని ఇక్కడ కలిపి చూపిస్తున్నాను. చూడండి, చాలా సన్నగా నీట్గా వచ్చింది. మనకి థ్రెడ్ వేసుకుంటే ఎంత సన్నగా వస్తుందో అంత సన్నగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నార్మల్ బ్లౌజులు వాటికి థ్రెడ్ యూజ్ చేసే పని లేకుండా. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.